ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యము ఎప్పటికీ వృధా కాదు. ఆయన పలికిన ప్రతి మాట సత్యమై నెరవేరుతుంది. మనుషులు చెప్పే మాటలు మారిపోవచ్చు, కాలము మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని వాగ్దానము మాత్రము మారదు. మన గురించి లోకము ఎన్నో అభిప్రాయాలు కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మనలను చిన్నచూపు చూస్తుంది, కొన్నిసార్లు మన బలహీనతలను మాత్రమే గమనిస్తుంది, మన తప్పులను గుర్తు చేస్తుంది, మన సామర్థ్యాలను సందేహిస్తుంది. కానీ దేవుడు మనలను అలా చూడడు. లోకము మన బాహ్య రూపాన్ని చూస్తుంది, మన విజయాలను చూస్తుంది, మన వైఫల్యాలను చూస్తుంది. కానీ దేవుడు మాత్రము మన ఆత్మీయ స్థితిని చూస్తాడు. ఆయన మన హృదయాన్ని తెలుసుకుంటాడు, మన విశ్వాసాన్ని గమనిస్తాడు, మనము ఆయనను ఎంతగా ఆశ్రయిస్తున్నామో చూస్తాడు. అందుకే దేవుడు నిన్ను గురించి లోకము ఏమని అనుకుంటుందో పట్టించుకోడు. ఆయన దృష్టిలో ముఖ్యమైనది నీ హృదయం ఆయన వైపు తిరిగి ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు. దేవుడు నీ జీవితంపై పలికిన వాగ్దానం ఎప్పటికీ నిరర్థకము కాదు. ఆయన చెప్పినది తప్పక నెరవేరుతుంది. కాబట్టి ప్రియులారా, లోకము చెప్పే మాటల వల్ల నిరుత్సాహపడకండి. దేవుని వాక్యాన్ని నమ్మండి, ఆయన వాగ్దానాన్ని పట్టుకోండి. దేవుడు పలికిన మాట మన జీవితంలో నెరవేరకుండా ఉండదు. ఆయన వాగ్దానంపై విశ్వాసంతో నిలబడుదాం, ఆయనను స్తుతించి మహిమపరచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.